జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. అన్ని అంశాలలో కూడా విఫలం చెందింది అన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ 8 నెలల కాలంలో ప్రజలకు సంక్షేమం అన్నటువంటిది ఇవ్వలేదు, అభివృద్ధి అనేది ముందుకు రాలేదు, సామాన్యుడికి ఏ రకమైనటువంటి మేలు జరగలేదు, వ్యాపారస్తులకు మంచి జరగలేదు, రైతులకు మంచి జరగలేదు, మహిళలకు మంచి జరగలేదు, విద్యార్థులకు మంచి జరగలేదు, నిరుద్యోగులకు మంచి జరగలేదు. స్పష్టమైనటువంటి గణాంకాలతో మేము చెప్పగలుగుతాం ఈ ప్రభుత్వం విఫలమైంది అన్నటువంటి. కేవలం తమ పాలనలో వాళ్ళు గత ప్రభుత్వాన్ని పైన బురద చేసేటువంటి కార్యక్రమంలోనే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. 8 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం గురించి మాట్లాడేది ఎందుకు? గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎంత మేలు జరిగింది అన్నటువంటిది మీ గణాంకాలు ఇవ్వగలుగుతాం. మీ 8 నెలల్లో ఎంత మేలు చేశారో చెప్పండి అంటే చెప్పేటువంటి పరిస్థితిలో లేరు. కేవలం బురదలేటువంటి కార్యక్రమాలనే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అవినీతి అక్రమాలు జరిగిపోయినాయి గత ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే నేను స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ సభ్యులే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 2019 నుంచి 24 మధ్యన ఎన్ని ల్యాండ్ గ్రాబింగ్ జరిగినాయి, ఎన్ని అసైన్మెంట్లు అక్రమంగా చేసుకున్నారు, 5 సంవత్సరాల డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానికి ఆన్సర్ కావాలా, రికార్డ్స్ ఇవ్వమని చెప్పేసి. ప్రతి మిగిలిన నియోజకవర్గాలంతా డేటా పైన ఉంటుందేమో, కానీ ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి మండలం నుంచి తహసీల్దార్లు పంపించిన రిపోర్ట్ నేను తీసుకున్నాను. ప్రతిది కూడా రాయచూడి మండలం కానీ, గాలివీడు మండలం కానీ, సభ్యపల్లి మండలం కానీ, రామాపురం అన్ని మండలాలకు సంబంధించింది కూడా తహసీల్దారులు సిసిఎల్ఏకి సంబంధించి ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా పంపించడం జరిగింది. 5 సంవత్సరాలలో ఎటువంటి అక్రమాలు జరగలేదు, అసైన్మెంట్ ఎటువంటి గ్రాబింగ్ జరగలేదు అన్నటువంటిది కూడా స్పష్టంగా ప్రతి మండలం నుంచి, ఇదేదో నీకు నాకు ఇచ్చినటువంటిది కాదు, ప్రభుత్వానికి సిసిఎల్ఏకి పంపించడం జరిగింది. ఏమీ జరగలేదంటే ఆ సంవత్సరం 19 నుంచి 24 మధ్యన ఎటువంటి అవినీతి, ఎటువంటి ల్యాండ్ సంబంధించిన అక్రమాలు జరగలేదు అన్నటువంటిది స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. ఇది కాకుండా మేలు చేసినటువంటిది వాళ్ళు చెప్పలేరు, మేము చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు 6,000 మందికి ఒకటే చోట నివాసయోగ్యమైనటువంటి 1.5 సెంటు స్థలంలో పేదవాళ్లకు మేము పక్కా గృహాలు నిర్మించడానికి శాంక్షన్ చేసి స్థలాలు అలొకేట్ చేశాం. 40 ఎకరాలు పైగా చన్ముఖపల్లెకి సంబంధించినటువంటి ఏరియాలో కూడా అపవరానికి కానీ చన్ముఖపల్లెకి కానీ లేఅవుట్ వేయడం జరిగింది. వరగ గ్రామానికి సంబంధించి 300 మందికి అయితేనేమి, పెమ్మాడపల్లి గ్రామానికి సంబంధించిన అయితేనేమి, మాధవరం గ్రామానికి, ఎండపల్లి గ్రామానికి సంబంధించిన అన్ని కూడా రోడ్డుపైనే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా కాలనీలుగా నిర్మాణం అయిపోయినాయి. ఈరోజు అదే కాలనీలు ప్రారంభించుకోవడానికి మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు, కానీ కొత్తగా మీరు ఇచ్చింది ఏమీ లేదు. ఇవి కాకుండా ఈ టౌన్ లోనే, ఈ మున్సిపాలిటీలోనే గతంలో ప్రభుత్వానికి ఎటువంటి భూములు మీరు కేటాయించలేదు, ప్రభుత్వ ఆస్తి అని చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నారు మీరు. ఈరోజు మీకు గర్వంగా చెప్తాం, మా హయాంలో 10 ఎకరాలు జెడ్పీ కేటాయించాం, జిల్లా కేంద్రమైందని చెప్పి జెడ్పీ కట్టమని చెప్పి 10 ఎకరాలు కేటాయించడం జరిగింది. అమౌంట్ కూడా శాంక్షన్ ఇచ్చడం జరిగింది. క్యాంప్ ఆఫీస్ స్టేడియంకి 29 ఎకరాలు కేటాయించాం. పేదలకు 6,000 ఇల్లులకు ఒక చోట అయితేనేమి, 40 ఎకరాలు ఒక చోట అయితే అనేక ఖాళీలు స్థలాలు కేటాయించడం జరిగింది. శిల్పారాం 12 ఎకరాలు కేటాయించాం. కొత్త కలెక్టరేట్ కట్టాలని 100 ఎకరాలు కేటాయించాం. యూనివర్సిటీ కట్టాలని చెప్పి యోగివన్ యూనివర్సిటీకి దాదాపు 60 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేయించాం. 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి ఇవ్వడం జరిగింది. స్టేట్ గెస్ట్ హౌస్ కి అయితేనేమి, కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి అయితేనేమి ఒక రూపు తీసుకొచ్చడం రావడం జరిగింది. మరి అదే కలెక్టర్ బంగ్లా దాదాపుగా ఒక 40% కంప్లీట్ అయింది. దాన్ని 6 నెలల్లో కష్టపడితే ఈ టయానికి బిల్డింగ్ అయిపోయింది. ఎందుకని కలెక్టర్ గారు దాని గురించి ఆలోచన చేయలేదో సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు కూడా. మరి నిజంగా గతంలో ఏదైనా తప్పు జరిగినంటే తీయండి, బయటకు తీసి యాక్షన్ తీసుకోండి. ఎవరవుతున్నారు మిమ్మల్ని?
ఇప్పుడు మీరు చేసే అనేకమైన తప్పులు ఉన్నాయి. పేదవాళ్ళను వేధిస్తున్నారు, పేదవాళ్ళను హింస పెడుతున్నారు. అనేకమైనటువంటివి పేదవాళ్ళకు మంచి జరగాలన్నటువంటిది అనేక చట్టాలు తీసుకొచ్చాం, ఫ్రీ హోల్డింగ్ అన్నటువంటివి. అటువంటివి ఏదైనా అక్రమాలు జరిగితే, ధనవంతులు ఏదైనా తీసుకొని ఉంటే, కంప్లైంట్ దారుడు నాది బలవంతంగా తీసుకున్నానని కంప్లైంట్ ఇస్తే అతను విచారించండి. తప్పు చేసినంటే వెనక్కి తీసుకోండి, అతనికి అందజేయండి మళ్ళీ ఆ భూమి. అటువంటివి చేయకుండా కేవలం బురదజల్లేదే కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పూర్తిగా వ్యాపారాలు డౌన్ అయిపోయినాయి. హోల్సేల్ అంగళ్ళు కానీ, రిటైల్ షాపులు కానీ, చిల్లర అంగళ్ళు కానీ వ్యాపారం దాదాపుగా 70% పడిపోయింది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఒక పక్కన రియల్ ఎస్టేట్ లేదు, మరొక పక్కన వ్యాపారాలు లేవు, కన్స్ట్రక్షన్ జరగడం లేదు. ఇన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిపైన దృష్టి పెట్టకుండా బురదజల్లే కార్యక్రమాలు చేయడం సమంజసమా? అవినీతి జరిగిపోయిన అక్రమాలు ఎక్కడ ప్రూవ్ చేయండి. ఎవరు దౌర్జన్యాలు చేశారు? ప్రజాస్వామ్యం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉండింది అప్పుడు. ఈరోజు ఎక్కడ ఏ జిల్లాలో కూడా కొత్తగా ఏర్పాటై అంత మంచి పెరేడ్ గ్రౌండ్, ఎస్పీ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు ఇంత చక్కగా ఎక్కడ కూడా ఏర్పాటు కదా షార్ట్ పీరియడ్ లో టెంపరీగా చేయగలిగినాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 2 సంవత్సరాలు కరోనా వస్తే ఈరోజు దాని గురించి కూడా మాట్లాడుకోవాలా. కరెక్ట్ గా 5 సంవత్సరాల క్రితం ఇదే 2020లో దాదాపుగా మార్చి నుంచి లాక్డౌన్ ఏర్పడి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని చెప్పి రోడ్లపైకి వచ్చాం, అన్నదానాలు చేశాం, కరోనా పేషెంట్లతో డైరెక్ట్ గా వాళ్ళతోనే ఉన్నాం హాస్పిటల్స్ లో. నిరుపేదలకు మంచి చేసే అంశంలో ఆ రోజు ఆ ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకునింది, మంచి